తాజా అంశాన్ని చూస్తున్నాం. హైకోర్టులో పిటిషన్ల విచారణ తీర్పుల వెలువరింపులో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, హైకోర్టులో తీర్పుల వెలువరింపులో జాప్యంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సంబంధించిన వివరాలేంటి? హైకోర్టులో అనేక కేసుల విచారణ, దాంతోపాటు బెయిల్ సంబంధించినటువంటి ఉత్తర్వుల విడుదల, వాటితో పాటు తీర్పులకు సంబంధించి ఒక పిటిషన్ పై విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించి తీర్పులు ఇచ్చేటువంటి విషయంపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల్లో ప్రధానంగా రిజర్వ్ చేసినటువంటి తీర్పులను కనీస పరిమితి అనేది కాకుండా గరిష్ట పరిమితిగా 3 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటుగానే బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన వెంటనే అదే రోజు అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెల్లడించాలని, ఒకవేళ ఆ రోజు సాధ్యం కాబట్టి మరుసటి రోజు దానికి సంబంధించిన ఉత్తర్వులను వెలువరించాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటుగా బెయిల్ లేదా శిక్షకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే వాటిని అధికారులకు తెలియజేసే విధంగా హైకోర్టులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఖైదీల విడుదలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఆ సంబంధిత జైళ్లకు ఆదేశాలు పంపించే విధంగా అదే రోజు విడుదలయ్యే ఉపయోగించాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటుగానే కేసులకు సంబంధించి 7 రోజుల్లో మాత్రమే అదనపు వివరణలు కోరాలి తప్ప అంతకు మించి ఎక్కువ సమయం తీసుకోవద్దని చెప్పని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి కారణాలు అంటే డీటెయిల్డ్ గా ఇచ్చేటువంటి తీర్పులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తీర్పు 7 రోజుల్లో వెలువరించిన తర్వాత 7 రోజుల్లో వెలువరించాలని, వాటితో పాటు 15 రోజుల్లో అప్లోడ్ చేయాలని, ఇందుకు ఉన్నటువంటి ఆపరేటివ్ పోర్షన్ ఏదైతే ఉందో తీర్పుకు సంబంధించి ఉన్నంత త్వరగా వాద ప్రతివాదులకు ఇరువురికి అందేలా 2 నెలలు దాటినటువంటి తీర్పులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు ధన్యవాదాలు అరుణ్. తీసుకెళ్లాలని, అప్పటికీ రాకపోతే బెంచ్ మార్పు చేసి ఆ విషయాలను పరిగణలోకి తీసుకురావాలని చెప్పి ధన్యవాదాలు అరుణ్.